జిల్లాల ఎస్టీ బాలుర పాఠశాల జిల్లా మొత్తంలో ఒకటే. అవును మీరు టెండర్ పెట్టి ఇచ్చి ఒక 6 నెలలు అయిపోయినా ఎవరు మీకు ఇప్పి ఆమె వచ్చిందా ఇంటి చేసిన మేడం వాటర్ ప్లాంట్ నడుస్తుందా అమ్మా? ఇది వర్కింగా? మైండ్ సార్ దీని మీద పడుకుంటారు సార్. కడిగింది సార్. అయిన వరకు స్థాపించారు. దాదాపు 10 మందికి ఒకటి ఉండాలి సార్. సార్ టోటల్ ఇది ఒక అది ప్రైవేట్ ల్యాండ్ అంటే అలాటెడ్ సార్, వన్స్ అలాటెడ్. ఇది ఉంది సార్. ఇంకా మనకి ఇక్కడ ఒక 35-40 ఏకర్స్ ఉంటుంది. కొంత ఆల్రెడీ ప్రెస్ యూనియన్కి ఇస్తా అన్నారు. ఇందులో 5 ఏకర్స్ వీళ్ళకి ఇస్తే సరిపోతుంది. సఫిషియంట్ ఉంది సార్. 32 ఏకర్స్ ఉంటుంది. ఆడియో కలుపుకుంటే స్థానం ఏదైనా ఉందా? రిప్రజెంటేషన్ కావాలి, ఇనిషియేషన్ అంటే ఇక్కడ ఏమైనా అడుగుతారు వాళ్ళు. తప్పదని ఇల్లీగల్ అలాట్మెంట్ చేయలేదు. ఇక్కడ నీళ్ళు పెట్టుకునే బోర్డు అంటే ఇక వేరే వాళ్ళు అడగద్దు, మాకు కావాలని పెట్టుకోవాలి. అది ఎంతైనా ఉన్నది మనకు కావాల్సింది. నేనున్నా నా తర్వాత ఉన్న వాళ్ళప్పుడు ఇది యూజ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఇది ఉంటుంది. ఇది ఒకటి అయింది. రెండోది ఎస్టీ కమిషన్ గురించి, ఎస్సీ కమిషన్ అనేది వాటి పవర్స్ ఏందనేది ఇక్కడ ఉన్న గిరిజన దళిత బిడ్డలకు తెలవాలంటే దాని గురించి పూర్తి స్థాయి ఫోకస్ చేస్తుంది. మూడోది మీరు మమ్మల్ని దొరాడుకుంటూ ఢిల్లీ నందో హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. మీకు గిరిజనులకు దళిత బిడ్డలకు ఏమైనా న్యాయం జరిగితే మీరు డైరెక్ట్ మాకు చెప్పనక్కర్లేదు. మీరు ncst.gram.gov.in అనే వెబ్సైట్లో కనుక మీరు లాగిన్ అయ్యి మీ కంప్లైంట్ కనుక లాంచ్ చేస్తే ఆటోమేటిక్ 5 రోజుల్లో వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతాయి. ఇంకా తర్వాత మీకు రాకుండా ఎట్టాకు నేను మీ తెలంగాణ వాళ్ళే కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, అడ్వైజ్ సజెషన్ కూడా తీసుకోవచ్చు. సదరు డిపార్ట్మెంట్కి నేను కన్సల్ట్ అయ్యకుండా ఏది ఏమైనా కలిసి చేసుకోవడమే, కలిసి చేయించుకోవాల్సిన పని. సరే కమిషన్ పట్ల ఇప్పుడు